మణికంఠ పరిస్థితి ఏంటి? కుర్రోడా? చిన్నోడా? లేతే ప్రతిదానికి నాకు ఒక హగ్గు కావాలంటున్నాడు. అది ఎంత అదైతే ట్విట్టర్‌లో గాని, మీమ్స్ గాని ఎంత వైరల్ అవుతుంది అదైతే తెలుసా? 100% బ్యాడ్ అన్న. హ్మ్. ఆ హక్కు కావాలనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో హ్మ్. అది డెఫినెట్‌గా నాకైతే నచ్చట్లేదు. హ్మ్. దానికి వాడు తెలివిగా ఆడుతున్నాడు. అదైతే హ్మ్. గ్యారంటీగా హ్మ్. చెప్తా హ్మ్. నేను. చాలా స్ట్రాటజికల్ మూవ్ చేస్తున్నాడు. అవును. కానీ దరిద్రం ఏందంటే ఆ స్ట్రాటజీస్ మొత్తం వాడికే నెగెటివ్ అయితున్నాయి. హ్మ్. ఫస్టు ఎమోషనల్ బ్యాగేజ్ స్టార్ట్ చేసుకుంటూ అవును. వచ్చిండు. సో, పాపం వాడికి తెలుసో తెలవకో పక్కన పెడితే మొత్తం నెగెటివ్ అయింది. అవును. ఆ తర్వాత అన్నిట్లల్లా జెన్యూన్‌గా ఉండాలనుకున్నాడు. అట్లా దోస హ్మ్. టాస్క్‌లో అట్లా బిస్కిట్ హ్మ్. అయింది. విష్ణుప్రియతో అనవసరంగా ఏదో అనబోయి ఏదో మాట్లాడిండు. నువ్వు నన్ను మోసం చేసినావన్నది. అవును. యష్మి దగ్గరికెళ్తే యష్మి కూడా నువ్వు నన్ను ఫ్రెండ్‌షిప్ అనుకున్నా నేను, నువ్వు నన్ను మోసం చేసినావన్నది. హ్మ్. సో, ఇట్లా అన్నీ వాడికి మొత్తం ఒకదానికి ఒకటి ఇంకా పెద్ద రప్చర్ అయితుంది. హ్మ్. అన్నిటికంటే పెద్ద బండలు మొన్న నాకు సార్ కన్ఫెషన్ రూమ్‌లో చూపించింది. అది మీకు కనిపిస్తదా? నాకు జోకేందంటే హ్మ్. ఆ కన్ఫెషన్ రూమ్‌ది వాడికొక్కడికి చూపియలే. ఇప్పుడు మొత్తం కోట్లాది జనాలు చూసిర్రు.